తన పార్టీని తను డిఫెండ్ చేసుకున్నాడు, తప్పేం లేదు. కానీ విక్రమ్ గారు, పిల్లి మాణిక్యాలరావు గారు, అందరికీ నమస్కారం. రాజకీయ పార్టీలు అన్నాక ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ లిమిట్ లోనే పనిచేయాలి. ఎవరైనా ఎక్కడైనా అన్యాయం అక్రమం చేసినప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఫిర్యాదు చేయడం అనేది వారి ధర్మం, మన బాధ్యత. చూస్తూ ఊరుకోలేం కదా. అసలు ఇంతమందిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? రాజు ఆలోచించాలి. ఎప్పుడైనా జరిగింది ఇలాగా? ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎందుకు బదలాయింపు చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వం అరాచకంగా ప్రవర్తిస్తుంది కాబట్టే, అధికారులను వాడుకుని ఎలక్షన్ చేయాలనుకుంటుంది కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. అశోక్ గారు, ఖచ్చితంగా మనం చెప్పాలంటే ఇంతమంది 22 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఒకేసారి గంపగుత్తగా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వము అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికారులందరినీ తమకు అనుకూలంగా చెప్పు చేతుల్లో పెట్టుకుని పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతా ఉంది. మా రాజీవ్ చెప్పినట్లుగా ఒకళ్ళ మీద మనం ఆరోపణ చేయడం కాదు, మనకి ఏమైనా అన్యాయం జరుగుతుంటే మనం ఎన్నికల కమిషన్కే చెప్పాలి. ఎన్ని అప్లికేషన్లు ఇచ్చామనేది కాదు, ఎన్నిసార్లు జరిగింది, ఖచ్చితమైన అప్లికేషన్ రిపోర్ట్ ఇవ్వాలి. వారి మీద చేశారు కాబట్టి 22 మంది ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇంకా కొంతమంది అయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది అంటున్నారు. డీజీ గారు చీఫ్ సెక్రటరీ ఆరుగురే అయినట్టున్నారు. ఏడుగురు మాత్రమే అయ్యారు. 22 మంది మీద కంప్లైంట్ ఇచ్చారు, 7 మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యారు. అసలు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ డీజీ అండ్ సిఎస్ వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎన్ని కింద వాళ్ళ మీద ఎన్ని పావులు కదిలితే మటుకు ఉపయోగం ఉందండి? తెలుగుదేశం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అంత ఈజీ కాదు కదా. రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు, సంజీవ్ రెడ్డి గారు మీకు కూడా బాగా తెలుసు, సీనియర్ పొలిటీషియన్, మీరు నేషనల్ పార్టీలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా అని ఇమీడియట్గా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళ మీద వెయిట్ వేయటం అనేది అసాధ్యం కదా. వాళ్ళు కొన్ని ప్రూఫ్లు సబ్మిట్ చేయాలి, వాళ్ళు కొంత విచారణ చేసుకుంటారు, వాళ్ళు కొంత ఎంక్వైరీ చేసుకుంటారు. ఎందుకంటే ఒక డీజీని, ఒక చీఫ్ సెక్రటరీని, ఒక ఐపీఎస్ని ట్రాన్స్ఫర్ చేయటం అంటే వితౌట్ కాజ్, ఏమీ లేకుండా జస్ట్ వచ్చి ఎవరో కంప్లైంట్ ఒక లెటర్ ఇచ్చారు కదా అని ట్రాన్స్ఫర్ చేశారు కదా. చేయరు, అలా చేయరు అశోక్ గారు. ప్రైమా ఫేసీ కేసు ఉంటేనే చేస్తారు. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేశారని, విపక్షాలను వేధిస్తున్నారని, ఖచ్చితంగా అధికార పక్షాన్ని కొమ్ము కాస్తున్నారని ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళైనా యాక్షన్ తీసుకుంటారు. పోయినసారి ఎలక్షన్ అప్పుడు డీజీని సిఎస్ ని ఒక కలం పట్టుతో మార్చేశారు. మరి అప్పుడు ఎలా మార్చారు? అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ తోనే కదా. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు కదా వీళ్ళు ముగ్గురు. డైరెక్ట్ గా వీళ్ళందరూ ఉన్నారు, మా రాజీవ్ ఏమో ఇండైరెక్ట్ గా ఉన్నాడు, అంతే తేడా. ఏముందండి, రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఇప్పుడు రాజీవ్ అంటానికి లేదు, మాణిక్యాలరావు గారిని అంటానికి లేదు. ఎవరి పార్టీని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. తప్పదు కదా. ఇప్పుడు ఆయన స్పోక్ పర్సన్ మాణిక్యాలరావు గారు, ఓకే, వాళ్ళ పార్టీ తరఫున చెప్పాలనుకున్న వాదన ఆయన వినిపించాలి. రాజీవ్ గాంధీ గారు ఆ పార్టీ తరఫున కీలకమైన నేత, కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. సో ఆయన పార్టీ వాదన ఆయన వినిపించాలి, తప్పేం లేదు. కాబట్టి ఇందులో ఫ్యాక్ట్ ఏంటనేది మనం మాట్లాడుకోవాలి కదా. మీరు ఎన్నో ఎలక్షన్స్ చూశారు. మీరు ఫ్యాక్ట్ ఉంటే యాక్షన్ ఉంటది, ఫ్యాక్ట్ లేకపోతే యాక్షన్ ఉండదు. తీసుకోరు కదా, డమ్మిగా తీసేస్తారు. ఫ్యాక్ట్ ఉంటేనే యాక్షన్ ఉంటది ఖచ్చితంగా. ఎన్నికల కమిషన్ దృష్టిలో వాళ్ళు నేరం చేశారు, ఇది జరిగింది అని వాళ్ళు నమ్మితేనే యాక్షన్ లోకి వెళ్తారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒపీనియన్ అడిగారు, ఈ సలహాదారుల మీద ఏం యాక్షన్ తీసుకోవాలని. దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి, మనకే కనపడుతుంది. వాళ్ళు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఈ సమయంలో ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడకూడదు. వాళ్ళు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడమే వాళ్ళ డ్యూటీ. కానీ మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి తరఫున, మంత్రుల తరఫున మేమే మాట్లాడతామంటే గతంలో మనం చూసినప్పుడు ఎప్పుడు ఇలా జరగల. గతంలో కూడా సలహాదారులు కొద్దిమంది ఉండేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ మందిని పెట్టుకున్నారు. దాన్ని మనం కాదనలేం, అది గవర్నమెంట్ ఇష్టం. కానీ వాళ్ళు రాజకీయాలు మాట్లాడకూడదు. ప్రభుత్వం శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలు